ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ
గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవంతుడి చిరునామా, ఆయన ఎక్కడుంటాడు అనే విషయంపై శాస్త్రములు మంచి విషయాలను మనకు అందించాయి. భగవంతుడు అంతటా ఉంటాడు అనే మాట కొంచెం కాసేపు పక్కన పెడదాం. భగవంతుడు అంతటా ఉంటాడని అందరూ అంటూ ఉంటారు, కానీ అంతటా ఉన్నాడనే స్పృహ ఎంతమందికి ఉంటుంది? కానీ భగవంతుని తెలుసుకునే చోట్లు కొన్ని ఉంటాయి. ఇవి ఎలాంటిదంటే, నది అంతా ప్రవహిస్తున్నా మన స్నానఘట్టాల్లోంచి దిగి నదిని పొందగలం, కానీ ఎక్కడ పెడితే అక్కడ పొందలేం. అదేవిధంగా భగవంతుడు సర్వవ్యాపకుడైన కొన్నింటి ద్వారానే మనం పొందగలం. ఆ కొన్ని ఏమిటి అంటే భగవంతుడు ఉండే చోట్లు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ విషయం ఎలాంటిదంటే, సూర్యకాంతి అంతటా ఉన్నప్పటికీ కూడా అద్దంలో ప్రతిఫలించిన కాంతి తిరిగి మనకు కాంతినివ్వగలదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైన సత్పురుషుల హృదయాల్లో ఉంటూ తద్వారా మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందుకే సత్పురుషులు అద్దం వంటి వారు. భగవంతుడు వారి హృదయంలో, వారి చేష్టల్లో, వారి చింతనల్లో ప్రతిఫలిస్తూ ఉంటాడు. అందుకే వారు మాట్లాడినా, వారు చూసినా అవి భగవంతుడి మాటలే, భగవంతుడి చూపులే. ఎందుకంటే వారి హృదయమంతా భగవంతుని నిండి ఉంటాడు కనుక వారి వ్యక్తీకరణ అంతా భగవంతుని యొక్క వ్యక్తీకరణయే అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మనకు భాగవతంలో, రామాయణంలో కూడా అనేక అంశాలు చెప్పబడుతున్నాయి. వామనుడు బలిచక్రవర్తితో చెప్తూ తన చిరునామాను చాలా చక్కగా తెలియజేశాడు. పోతన గారు చాలా అందంగా దాన్ని అనువదించారు కూడా. సిరియు తొల్లి కలదు చెప్పేద నా టెంకి సుజనులందు తరచు చొచ్చియుందు. ఈ మాట చాలా విశేషమైనది. సుజనులందు తరచు చొచ్చియుందు, నేను ఎక్కువగా సత్పురుషుల్లో చొచ్చి ఉంటాను అన్నాడు. ఇక్కడ వామనుడుగా ఒక వటువుగా మాట్లాడుతున్నట్టు కనబడుతున్నప్పటికీ ఆ నారాయణుడు. అందుకే మాటలో ఒక బ్రహ్మచారి అర్థము, భగవానుడి అర్థము రెండు ఉన్నాయి. బ్రహ్మచారి పరంగా చూస్తే నిరంతరం వేదాధ్యయనం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తున్న బ్రహ్మచారి సత్పురుషులతో, మహాత్ములతో కలుస్తూ వాళ్ళ ద్వారా విద్యలు నేర్చుకుంటూ వాళ్ళతో సాంగత్యం కలిగి ఉంటాడు అని చెప్పడం ఒక అర్థము. భగవానుడు సత్పురుషులతోనే ఉంటూ ఉంటాడని రెండవ అర్థం. దీన్ని బట్టి మనకి విద్యాభ్యాసం చేసేవాడు సత్పురుషుల సాంగత్యంలో ఉంటే వాడు విద్య రాణిస్తుందని చెప్పడం ఒకటి, విష్ణువు సత్పురుషులతోనే ఉంటాడని చెప్పడం రెండొకటి. కనుక విష్ణువు మన దగ్గర ఎప్పుడు ఉండాలంటే మనం సత్పురుషులుగా మారాలి. ఇది అందులో ఉన్నటువంటి బోధ. కనుక భగవానుడు మన దగ్గర ఉండాలంటే దానికి తగిన విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. దీనికి సంబంధించి రామాయణంలో ఒక అందమైన ఘట్టం. రామచంద్రమూర్తి వనవాస సమయంలో చిత్రకూట పర్వతంలోకి ప్రవేశించినప్పుడు తాను ఎక్కడైనా మంచి ఆశ్రమం కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకుంటే బాగుంటుందనేది అక్కడ ఋషులను అడుగుదామని బయలుదేరతాడు. అక్కడ ముందు భరద్వాజ మహర్షిని చూస్తాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షి దర్శనం వస్తుంది. అప్పుడు వాల్మీకి మహర్షికి నమస్కారం చేసి సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి ఒక ప్రశ్న వేస్తాడు. స్వామి, నేను ఉండడానికి ఏదైనా అనువైన చోటు చూపించు అని. ఆయన సాక్షాత్ నారాయణుడు అన్న విషయం మహర్షి వాల్మీకి తెలుసు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి ఒక మాట అంటాడు. స్వామి, నువ్వు నరుని వలె అవతరించి ఆ అవతారానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నావు, లేకపోతే నీకు తెలియని విషయమా? సరే, నేను ఎక్కడ ఉండాలి అని నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎక్కడ లేవో చెప్పవయ్యా అంటాడు. దీన్ని బట్టి నువ్వు సర్వవ్యాపకుడివి, అయినప్పటికీ ఒక అవతారం ధరించి ఒక ఉపాధితో సంచరిస్తున్నావు కనుక నేను ఎక్కడ ఉండాలని అడుగుతున్నావు. అసలు నువ్వు ఎక్కడుండాలి, ఎక్కడుంటావో చెప్తున్నాను విను అంటూ భగవానుడు ఎక్కడ ఉంటాడో ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు. ఇది చక్కటి కథా సన్నివేశంలో భగవంతుడు ఉండే చోట్లని ఉపదేశిస్తూ ఉన్నటువంటి సన్నివేశం. ఇది తులసీదాసు తన రామచరిత మానసంలో చాలా అద్భుతంగా పండించాడు. కామకోహ మధుమానన మోహ లోభన చోభన రాగన ద్రోహ జిన్నికే కపట దంభున హిమాయ తిన్హికే హృదయ బసగు రఘురాయ. కామము, క్రోధము, మదము, అభిమానము, మోహము, లోభము, క్షోభము. క్షోభం అంటే ఎప్పుడూ ఏదో కలవరపాటు ఉండడానికి క్షోభ అంటారు. అలాగే రాగద్వేషాలు, కపటము, ఆడంబరాలు, మాయ. ఇవి మచ్చుకైనా కూడా లేని మనస్సుల్లో నువ్వు నివసించవయ్యా రామా అని వాల్మీకి చెప్పిన మాట. ఇవి లేని హృదయమే భగవంతునికి నిలయము అని చెప్పడం. దీన్ని బట్టి భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలన్నా, భగవంతుని మన హృదయంలో దర్శించాలన్నా ఈ దుర్గుణాలు లేకుండా చేసుకోవాలి అనే బోధ చూపిస్తున్నారు. అదేవిధంగా సర్వలోకానికి హితం ఎవరు కోరుతారో, సుఖదుఖాన్ని సమానంగా ఎవరు సహిస్తారో, ఎవరు సత్యాన్ని ప్రియాన్ని మాట్లాడతారో, ఎవరు ఎల్లవేళలా భగవత్ శరణాగతితో జీవిస్తారో అటువంటి వారి హృదయంలో నువ్వుండు.
ఇక్కడ చెప్తున్న లక్షణాలన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తే భగవంతుడు సత్పురుషుల్లో ఉంటాడు, సత్పురుషులు ఇలా ఉంటారు అనే ఒక అద్భుతమైనటువంటి సందేశం మనకు లభిస్తుంది. జననీ సముజానహి పరనారి ధను పరావ బిషతే బిషభారి జై హర్షి పర సంపతి దేఖి దుఃఖిత హోహి పర బిపతి విశేషి. ఇందులో అద్భుతమైన అంశంలో ఏం చెప్తున్నాడంటే, జననీ సముజానహి పరనారి, పరస్త్రీలను తల్లుల వలె పరధనాన్ని విషం వలె భావించేవారెవరో వారి హృదయాల్లో నువ్వు నివసించు. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించేవారు, ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడేవారు, భగవంతునే ప్రాణాధికంగా భావించేవారు, వారు ధన్యాత్ములు, వారు హృదయాల్లో నువ్వుండు. ఈ చెప్పడంలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలో చూపిస్తున్నాడు. ఇతరుల పట్ల అసూయపడ్డం కానీ ఈర్ష్యపడ్డం కానీ ఉంటే అది భగవంతుడికి నచ్చదు. భగవంతుడికి నచ్చేలా బ్రతకాలి. అందుకు ధర్మమయమైన జీవనం, భగవంతునిపై ప్రేమ, ఈ రెండే నిజమైన జీవన విధానము. భారతీయ మహర్షులు చూపించిన ఆదర్శ జీవన విధానము ఇది ఆర్య జీవన విధానము. ఆర్య అంటే పూజింపదగిన, గౌరవింపదగిన అర్థం. ఏ మార్గంలో ఉంటే ఇహము పరము లభిస్తుందో ఆ మార్గాన్ని ఇంత చక్కగా చూపిస్తున్నారు. అలాగే ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోవడం, దీన్ని దయ అంటారు. దయ కలిగి ఉంటేనే భగవంతుడు అక్కడ ఉంటాడు. అదేవిధంగా ఇతరుల దోషాలను పట్టించుకోకుండా వారి సద్గుణాలని మాత్రమే ఎవడైతే స్వీకరిస్తున్నాడో, అంటే వారి సద్గుణాలు మాత్రమే గణించుతూ వాటిని గౌరవిస్తూ ఉంటారో అటువంటి వారి హృదయంలో నువ్వు ఉంటావు. అదేవిధంగా శాస్త్రము చెప్పిన నియమ నిబంధనల్ని అనుసరించే వారి చెంత నువ్వు ఉంటావు. ఎలాంటి కష్టానికైనా ఓర్చి ధర్మరక్షణకి గోరక్షణకి పాటుపడే వారి వద్ద నువ్వు ఉంటావు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. గోవుల్ని రక్షిస్తే అది భగవంతుడికి నివాసం అవుతుంది. ఆ గోవుల్ని రక్షించడానికి ఎవరు ప్రయత్నిస్తారో వారికి భగవంతుడు ఉంటాడు. ఇది చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా క్షమాశక్తి కలిగి ధర్మాచరణ చేసేవారు, అంటే ధర్మం ఆచరించడం అంత తేలిక కాదు, సహనం అనేది చాలా ప్రధానం. ఆ సహనం కలిగిన వారి వద్ద నువ్వుంటావు అని చెప్తూ, ఎవరైతే త్రికరణాలతో నిన్ను ధ్యానిస్తారో వారి హృదయంలో ఉంటావు అనేది ఆఖరి మాట చెప్పారు. అంటే భక్తి కలిగిన వారి దగ్గరే భగవంతుడు ఉంటాడు. అందుకే భక్తుల హృదయమే భగవంతుడి నివాసము. భగవంతుడిని చూడాలి అంటే భక్తులను చూడాలి. అకాయో భక్తకాయ స్యాత్ అంటుంది శాస్త్రం. శరీరం లేని భగవంతుడికి భక్తుల శరీరమే శరీరము. ఆయన ఏది గ్రహించినా భక్తుల ద్వారానే గ్రహిస్తాడు అని చెప్తూ, భగవంతుడి నివాస స్థానములు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ స్థానములు మనలోనూ మన చుట్టూ ఉన్న సమాజంలోనూ ఉండాలని, అప్పుడు భగవంతుడు మనలో సమాజంలో ఉంటూ లోకానికి క్షేమం కలిగిస్తాడని తెలియజేస్తూ ఆ ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం. పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ. పాల్గొన మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. వందే నవఘనశ్యామం పద్మపత్రనిభేక్షణం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం నందనందనం. ఫాల్గుణ మాసంలో మహావిష్ణువుని మనం పుండరీకాక్షునిగా కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించుకుంటూ స్తుతి చేసుకునేటువంటి సందర్భం ఇది. వందే నవఘనశ్యామం. వర్షకాలంలో అప్పుడే ఆకాశంలో కనబడుతూ ఉండేటువంటి, గర్భంలో నిండుగా జలాలను నింపుకున్నటువంటి నల్లని మేఘం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి నల్లని స్వరూపం కలిగినటువంటి వాడట. అందుకని నవఘనశ్యాముడు అని ఆయనకి పేరు. పద్మపత్ర నిభేక్షణం. కన్నులు చూస్తే తామర పుష్పం యొక్క రేకులు ఎంత సుందరంగా తీర్చిదిద్దబడినట్లుగా ఉంటాయో అంత దీర్ఘంగా
అంత అందంగా ఉండేటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఆనందం సుందరం శుద్ధం, ఆయన ఆనంద స్వరూపుడు. సౌందర్యానికి ముల్లోకాల్లో ఆయనకు సాటి అయినటువంటి మరొక రూపం లేదు. అందుకని పుంసాం మోహన రూపాయ అని ఆయన పురుషోత్తముడు కనుక లౌకికమైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోహింపదగినటువంటి రూపం అన్నమాట అది. శుద్ధం, శుద్ధమైనటువంటి సత్వస్వరూపమైన శ్రీకృష్ణం, అటువంటి శ్రీకృష్ణుడు. నందనందనం, ఆ నందనందనుని, ఆ శ్రీకృష్ణుని నేను నమస్కరిస్తాను, ఆయనకు ప్రణమిల్లుతాను అని చెప్పుకునేటువంటి సందర్భం ఈ శ్లోకం. ఇది ఫాల్గుణ మాసంలో మనం పఠించుకోదగినటువంటి స్తోత్రాల్లో ఒకటి. పాల్గొన మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి, పునర్వసు నక్షత్రం, సోమవారం. ఇక్కడ మనకి కొన్ని విశేషాలు ఉన్నాయి. సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, ఏకాదశి విష్ణుప్రియమైనటువంటి రోజు కనుక శివకేశవులను ఇద్దరిని కూడా భక్తితోటి పూజించుకోదగినటువంటి అరుదైనటువంటి రోజులలో ఇది ఒకటి. అలాగే మనకు మరికొన్ని విశేషాల్లో కనుక వెళ్ళినట్టయితే ఈ రోజున శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎన్నో అత్యద్భుతమైనటువంటి స్తోత్రాలను రచించినటువంటి శ్రీ కులశేఖరాల వారి యొక్క తిరునక్షత్రం ఈ రోజున. అదేవిధంగా మనకు తిరుమలలో గడిచిన రోజున ప్రారంభమైనటువంటి తెప్పోత్సవాలలో ఈ రోజున 2వ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ఆ స్వామి పుష్కరిణిలో అందరు భక్తజనులు కూడా తన్మయత్వంతో తిలకిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి వారిని శ్రీకృష్ణ స్వామి వారిగా అలంకరించి ఈ తెప్పోత్సవంలో సంచరింపజేస్తారు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తన విందాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.